నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అనే పట్టణంలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిని. యేసు ప్రభుని ఎరగక ముందు నేను శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఆ పని చేసే సందర్భంలో అందరినీ ఏం చేస్తున్నాం, శటకోపం పెట్టే వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాం. కానీ నా హృదయంలో మాత్రం నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు. కానీ ఆ యొక్క భోజాలుగా చేస్తున్నప్పుడు అందరినీ ఆస్వాదిస్తున్నాం అని ఊర్లో ఏమో మంచి పేరుంది, కానీ హృదయంలో మాత్రం నెమ్మది లేదు, సంతోషం లేదు. అయితే చాలా సార్లు ఈ మనశ్శాంతి లేక, సమాధానం లేక చనిపోవాలనుకునేవాడిని. మరి భీమవరం పక్కన కుమిదవల్ అనే ప్రాంతంలో మా మేనమావ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, మావయ్య నాకు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు ఇంట్లో, నువ్వు ఏదైనా ఉపాయం చెప్తావంటే ఆయన ఒక సలహా ఇచ్చాడు. నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా, నువ్వు కూడా ఆ దీక్ష తీసుకోరా అన్నాడు. సరే, ఆయన మాట విని 7 సంవత్సరాలు వెళ్ళాను. అయినా ఎక్కడికి వెళ్ళినా నాకు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. ఏ దేవుడు ఇస్తాడు, ఎవరిస్తారు? పొరపాటున మాత్రం యేసు ప్రభుని మాది బ్రాహ్మణ అగ్రహారం అంటారు. మా అగ్రహారంకి దగ్గర ఎవరు కూడా వచ్చి సువార్త చెప్పడం కానీ, యేసు ప్రభు నమ్ముకోమని కానీ, ఇలాంటి పాటలు కానీ ఏమీ వినపడలేదు. అయితే నేను ఆ స్థలంలో మా ఇంట్లో ఉంటున్నప్పుడు ఒక రోజున అనుకున్నాను, ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, ఏం చేయాలని ఆలోచిస్తే ఒక పేపర్లోగా, ఈనాడు పేపర్లో ఒక ప్రకటన పడింది. ఈ ఉంగరాన్ని ధరిస్తే మీకు కోర్టు సమస్యలు తీరుతాయి, ఆరోగ్య పరిస్థితులు మారతాయి అని ఆ ప్రకటన దొరికింది. అప్పుడు అనుకున్నాను, నా సమస్యకు పరిష్కారం దొరికింది అని ఏం చేశానంటే ఆ ఉంగరాన్ని ఎలాగైనా సంపాదించాలనుకున్నాను. అయితే అంత డబ్బులు నా దగ్గర లేవు. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మా అమ్మగారు శనివారం నాడు ఆవిడ ఉపవాసం ఉండేది. తలస్నానం చేయడానికి ఈ దుద్దులు పక్కన పెట్టింది. ఆ దుద్దులు తీసుకుని తనకు నరేంద్ర టాకీస్ బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి అమ్మేశాను. అమ్మేసి ఆ ఎమో చేసి వచ్చాను. ఇంటికి వచ్చాను. నా తల్లి వెతుక్కుంది. చివరికి ఆయుసం నీరసం వచ్చి కూర్చుని, ఏ దొంగోడు తీసాడు, ఆడు చేతులు ఇరిగిపోను, ఆడు కాళ్ళు ఇరిగిపోను అంటే తిడుతున్నాను. తిట్టకే బాబు అనుకుంటున్నాను మనసులో. తర్వాత నేను ఒప్పుకున్నాను మారు మనసు పొందినప్పుడు. ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అనేకమైన ప్రయత్నాలు చేశాను. మీరు చెబితే నమ్మరు, నేను ఈ అయ్యప్ప మాలలో వేసుకుని వీధిలో కూర్చుంటే చాలా మంది కాపు కులం నుంచి యేసు ప్రభు నమ్ముకుని మా అగ్రహారం ముందు నుంచి అలా వెళుతున్నారు. వెళ్తుంటే వసే రథమండల్లా తయారైన బొట్టులు తీసేశారు, మీ మొహం మండాలు తిట్టేవాడిని. ఎందుకంటే చాలా యేసు ప్రభుని నేను చాలా ద్వేషించేవాడిని. కానీ ఎంత ద్వేషించానో అంత ఆయన నన్ను ప్రేమించాడు. ఎంత ద్వేషించానో అంత ఆయన ప్రేమించాడు. అయితే ఇంకా నేను అనుకున్న పని జరగట్లేదు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అడిగితే మా పూర్వీకులను అడిగాను. అయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు నెమ్మది లేదు, మా ఇంట్లో సమాధానం లేదని మా పెద్దలను అడిగితే, నీకేదో శని పట్టుకున్నట్టుంది, శుక్ర మహాదశ పట్టుకుంటే నీకు అనుకునే పని జరుగుతుందని చెప్పారు. ఏం చేయాలని అంటే, నవగ్రహాల చుట్టూ నువ్వు సోమవారం నాడు నూనె అభిషేకం చేసి నువ్వు వదిలితే నువ్వు అనుకునే సమస్య అది కూడా చేశాను. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏం చెప్పినా చేశాను, కానీ నా హృదయంలో నెమ్మది లేదు, ఇంట్లో సమాధానము ఎవరిస్తారు? ఇది నా జీవితంలో జరిగిన వాస్తవకరమైన విషయం. అప్పుడు ఎక్కడికి పోవాలి ఆలోచన చేస్తే ఇంకా నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, చనిపోతే మంచిది అనుకుని ఇంక చనిపోవడానికి నేను సిద్ధమయ్యాను. వెళుతుంటే యేసు ప్రభు నన్ను దర్శించాడు. ఆయన గాలిలో ఆకారాల నిలబడి, నేను నీకున్నాను, శాంతి సమాధానం ఇచ్చే దేవుడిని నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పక్కన ఏమనిపించిందంటే, వీళ్ళ దేవుడు నాకు కనపడుతున్నాడేంటి,
మరో ప్రక్కన నాకేమనిపించిందంటే, ఇంతకాలం వీళ్ళని నమ్మావు, యేసు ప్రభు నమ్మితే ఏముంది, తప్పేముంది అని నా మనసులోకి వచ్చినప్పుడు నేను ఒకటే అన్నాను, ఓ యేసు, నేను ఏ పూలతో కూర్చోయాలో నాకు తెలియదు, నీవు నాకు మనశ్శాంతిని ఇస్తావని నేను నమ్ముతున్నాను అన్నాను. అప్పుడు నా హృదయంలో తెలియని సంతోషము, సమాధానము ఆ దినాన్న నాకు కలిగింది. అలా కలిగినప్పుడు ఎంత, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి అని నేను అన్వేషిస్తుంటే, నా యొక్క స్నేహితుడు, ఆయన కూడా ఒక కాపు కుల నుంచి యేసు ప్రభు నమ్ముకుని నాకంటే ముందుగా ఆయన చర్చికి వెళుతూ ఉండేవాడు. వెళ్ళి, శ్రీను ఇలా జరిగిందిరా అని చెప్తే ఒక పాస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి వస్తుంటే మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. నాకు ఒక కొత్త నిబంధన బైబిల్ ఇస్తున్నాడు. ఆ బైబిల్ తీసుకోమంటే నేను ఒకటే అన్నాను, ఎందుకు ఆ క్రైస్తవ గ్రంథం నాకెందుకు అంటే, తీసుకోరా, చాలా విషయాలు నీకు తెలుస్తాయి అన్నాడు. సరే, నేను స్నేహితుడు ఇచ్చాడని బలవంతంగా ఫ్యాంట్లో లోపల దాచుకుని బైబిల్ ఇంటికి తీసుకొచ్చాను. కొన్ని వారాలకి నాలో ఒక ప్రశ్న వచ్చింది. నేను చదివిన వేదాల్లోను మంత్రాల్లోను లేని యేసు ప్రభులోని ఈ యొక్క బైబిల్ అంత గొప్పదా, ఈ బైబిల్లో ఏముంది అని అందరూ పడుకున్న తర్వాత ఒక బెడ్ లైట్ కాంతిలో కూర్చుని బైబిల్ చదువుతున్నాను. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, అపోస్తలుల కార్యం 8:21 ఉంటుంది. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కాబట్టి నీ చెడుతనమును మానుకునము. నీవు ఘోర దుష్టత్వంలోను దురంధ బంధకంలో ఉన్నట్లు నాకు కనపడుచున్నది. అప్పుడు నాకేమనిపించిందంటే, నేనేం పాపం చేశాను అని ఆలోచిస్తుంటే, నా బాల్యంలో నుండి చేసిన ప్రతి పాపము ఆ దినాన దేవుడు నాకు చూపించినప్పుడు నేను ఎంత పాపినో అని నాకు అర్థమైంది. అంతకుముందు ఏమనుకున్నానంటే, ఉత్తమ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నేను చాలా పుణ్యాత్ముడు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నా జీవితాన్ని చూపించాడో నేను ఎంత పాపినో నాకు అర్థమైంది. అయితే తర్వాత ఇలా బైబిల్ చదువుతున్నాను. ఒక రోజున మా నాన్నగారు చూసి, మరే రామకృష్ణ, ఏం చదువుతున్నావురా అని వచ్చాడు. ఆయన, ఏం లేదు నాన్నగారని మూసేసాను. మూసేస్తే తర్వాత నేను బైబిల్ని ఓపెన్ చేసి చదివితే అక్కడ ఏముందంటే, ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోరో, మనుషులకు నువ్వు భయపడుతున్నావు, నేను నిన్ను రక్షించిన వాడిని, నన్ను రక్షించిన వాడు ఎవరు? దేవుడు. మరణానికి ఆ రైలు కింద వెళ్ళి తలగా పెట్టేసే పరిస్థితిలో దేవుడు నన్ను రక్షించాడు కదా, ఆయన గురించి నేను ఎందుకు సిగ్గుపడాలి, ఈ మనుషులకు ఎందుకు భయపడాలి అని నేను రేపటి నుంచి బైబిల్ని ఓపెన్గా నేను చదవాలనుకున్నా. అయితే వీధిలో కూర్చుని నేను బైబిల్ చదువుతున్నాను. మా బామ్మగారు వచ్చారు నా దగ్గరికి. వచ్చి, ఏం చదువుతున్నారా రామకృష్ణ అని వచ్చింది ఆవిడ. ఆవిడ చేతిలో ఏమో భగవద్గీత ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ చదువుతున్నాను బామ్మ అంటే, జాగ్రత్త సుమి, మన ఇంటా వంట లేదు, భ్రష్టుడు అయిపోతావు, జాగ్రత్త అంది ఆవిడ. నేనన్నాను, ఈ గ్రంథమే నన్ను రక్షించింది అంటే, తాతగారు నీ జాతక చక్రం రాశారు, వీడు యుక్త వయసుకు వచ్చేసరికి వింత చేష్టలు చేస్తాడు అని చెప్పారు. ఏమని చెప్పారంటే, నేనంట యుక్త వయసు కంటే ఒక వయసుకు వచ్చేసరికి వీడు వింతగా ప్రవర్తిస్తాడా, వింత ఇదేనేమో అంటుంది ఆవిడ. అంటే యేసు ప్రభు నమ్ముకోవడం ఒక వింతగా ఉంది ఆవిడకి. అప్పుడు అన్నాను, బామ్మ అంటే మా బామ్మగారు తోటికోడలు ఎంతమంది అంటే 8 తోటికోడలు. ఈ 8 ఏం చేసేవారంటే, మధ్యాహ్నం విష్ణు పురాణం, లలితా సహస్రనామం, ఋగ్వేదం, చతుర్వేదం, ఈ వేదాలు వాళ్ళు పఠిస్తుండేవారు. ఆ సందర్భంలో శ్లోకం ఇలా చెప్పబడుతోంది. అది ఇలాగా, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షక వశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వాళ్ళు పఠిస్తుండేవారు. నేను అన్నాను, బామ్మ దీనికి అర్థం ఏమిటని అడిగితే, అర్థం తెలుసుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావారు అబ్బాయి అంది. అంటే వాళ్ళకి అర్థం తెలుసు కానీ అది బయట పెట్టలేదు. నేను దాని వివరణ ఇలా ఉంది. సర్వ పాప పరిహారో అంటే సర్వజనుల యొక్క, మానవాళి యొక్క పాపముల కొరకు రక్తము చిందించడం ఆవశ్యకం.
రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదయ్యా. ఏమంటున్నాడు? రక్తము చిందించకుండా నరుడు యొక్క పాపము క్షమించబడదు. మరలా ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మేనా. పరమాత్ముడైన వాడు, పరిశుద్ధుడైన వాడు రక్తము చిందించిదేనప్ప నరుడు పాపము పోదు. ఎవరు? మేము పూజించిన వారు ఎవరు కూడా మానవుల యొక్క పాపముల కొరకు రక్తము చిందించబడలేదు. మరి అట్లయితే ఎవరు రక్తం చిందించారంటే యేసు ప్రభు లోకానికి వచ్చి మానవులందరి పాపముల కొరకు ఆయన రక్తమును చిందించి ప్రాయశ్చిత్తము చేశాడు. హెబ్రీ 9:22 చెప్తున్నాడు, సార్, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. హెబ్రీ 9:22 చెప్పబడుతోంది. యేసు క్రీస్తు యొక్క రక్తము మానవుని పాపము నుండి, ఇదిగో దేవుడు నన్ను విడిపించాడు బామ్మ అంటే ఆవిడేమన్నట్టు, ఏ విషయమైతే నువ్వు తెలుసుకోకూడదో ఆ విషయమే నువ్వు తెలుసుకున్నావు కనుక త్వరలోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అబ్బాయి. మా ఇంట్లో కొన్ని పుస్తకాల్లో మేము విన్నది ఆ అర్థాలు ఏమున్నాయంటే, కొన్ని అర్థాలు నాకు దొరికినాయి. దాంట్లో ఓం ఓం అనే మాటకి అర్థం ఏముంది తెలుసా? అది మంచి మాట. దాంట్లో అన్నాడు, వాక్కు రూపంలో ఉన్నవాడా నీకు స్తోత్రం అని ఉందండి. ఓంకార స్వరూపుడైన దేవుడు, శబ్దమై ఉన్న దేవుడు ఎలా వచ్చాడంటే ఈ లోకానికి? వాక్కు రూపములో వచ్చాడు. అందుకనే యోహాను 1:1 అంటున్నాడు, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద నుండును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఓంకార స్వరూపుడైన దేవుడు, శబ్దమై ఉన్న దేవుడు వాక్కు రూపములో ఉన్నాడట. ఈ సృష్టి ఎలా కలిగిందయ్యా అని బైబిల్ దగ్గరకు వస్తే హెబ్రీ 11:3 ఉంటుంది, ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమైనవని అక్కడ ఉంది. సైంటిస్టులు ఇంకా లోతుకు వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేస్తే దీనికి ఒక పేరు పెట్టారు, బిగ్ బ్యాంగ్ విస్ఫోటనము. అంటే ఈ సృష్టి మహాశబ్దము ద్వారా కలిగిందని చెప్పాడు. అంటే శబ్దమై ఉన్న దేవుడు, వాక్కు రూపంలో ఉన్న దేవుడు ఏం చేశాడంట? వెలుగు కలుగును గాక అన్నాడు. అంటే ఆయన నోటి నుంచి వచ్చిన శబ్దం ఏమైందంటే ఈ సృష్టి కలిగింది. ఇంకా ఇంకొక మాట, నారాయణ నారాయణ అనే మాటకి అర్థం ఏముంది తెలుసా? జలముల మీద అల్లాడువాడని అర్థం. నారా అంటే జలములు, ఆయుడు అంటే అల్లాడువాడు అర్థం. అంటే అది ఎక్కడుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అంటే అక్కడ ప్రశ్న, బైబిల్లో జవాబు దొరికింది. తప్పు కాదు, అది యేసు ప్రభులో నెరవేర్చబడింది. తర్వాత ఇంకేముందంటే ఓం దరిద్ర నారాయణ మహా అని ఉందండి. అంటే అక్కడ ఏముందంటే, ఓ దేవా, సమస్త మహిమను విడిచిపెట్టుకుని రిక్తుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చిన వాడా నీకు స్తోత్రం అని ఉంది. యేసు ప్రభు ఎలా వచ్చాడు తెలుసా? సమస్త మహిమను విడిచిపెట్టుకుని రిక్తుడిగా ఆయన మన కోసం పాపం అనే దరిద్రంలో ఉన్న మానవుని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుబట్టి ఇలాంటి సత్యం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం స్వతంత్రులు అవుతాం. సత్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా దేవుని మాటలు వింటే మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. మనం లేచిన బదులుగా సినిమాలు, రకరకాల బూతులు ఇవన్నీ వింటున్నాం. ఇవి మన మీద కానీ మన బిడ్డల మీద కానీ ఎటువంటి ప్రభావితం చేస్తున్నాయి? పనికిమాలిన పనులు పాడైపోతున్నాడు మనిషి. దేవుడిచ్చే మనశ్శాంతిని మనుషులు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? మంచి వినరు. ఎంతసేపు అండి ఆ సినిమాలో డ్యాన్స్ చేసింది, వాడేదో వేసుకున్న బట్టలు వాడేసుకుని, ఇలాంటివన్నీ నీకు ఏదైనా నీ జీవితానికి నీ కుటుంబానికి ఏదైనా ఉపయోగం కలుగుతాయా? చూడండి, దేవుడు ఎంత ప్రేమించాడో నన్ను. నాశనానికి, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే నా జీవితాన్ని ఆయన వెనుకకి తీసుకొచ్చాడు. మా బామ్మగారు అంది, రే ఇది తెలుసుకోకూడదు, నువ్వు తెలుసుకున్నావు, చాలా ముందు నిన్ను ఇంట్లో ఉండనివ్వరు అన్నారు. నేను అన్నాను, ఎవరు ఉండనిచ్చినా ఉండనివ్వకపోయినా నేను చనిపోవాల్సిన పరిస్థితిలో దేవుడు నన్ను రక్షించాడు. ఆ రక్షించిన రక్షకుడు కొరకు నేను ఆయన కోసమే నేను బ్రతుకుతాను బామ్మ అంటే అయిపోయింది. ఒక రోజున నేను చర్చికి వెళదామని వెళుతుంటే మా అమ్మగారు అంది, నువ్వు బయటికి వెళ్ళి మా పరువులు తీకు అంటుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. బైబిల్ని ఓపెన్గా తీసుకెళ్తే ఇంట్లో ఒప్పుకోరని
ఈ బైబిల్ని షర్ట్ లోపల తీసుకుని నేను బయటకు వచ్చాను. మా ఇంట్లో బట్టలు ఉతికే చాకులు రోడ్డు మీద ఇస్త్రీ చేస్తుంటే ఏంటండి, అప్పుడు కొంచెం సన్నగా ఉన్నాను. ఈ బైబిల్ షర్ట్లో నుంచి ఇలా పొడుచుకుని బయటకు వచ్చింది. ఏమంటే పంతులు గారు కడుపు అంత ఎత్తుగా ఉంది ఏంటండి అని. ఏం లేదురా అంటే ఈ కంగారులో బైబిల్ని ఫ్యాంట్లో నుంచి జారి కింద పడిపోయింది. అయితే చూడండి, మంత్రాలు చదవలసిన ఆయన బైబిల్ చదువుతున్నాడు అని నడు రోడ్లో అందరి ముందు నన్ను వేడుకగా చూపించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎవరైతే దూషించారో నడు రోడ్లో వాళ్ళందరూ కూడా ఈ దినాన్ని యేసు ప్రభు నమ్ముకున్నారు. మీకు అర్థమైందండి? ఎవరెవరైతే దూషించారో వారందరూ కూడా ఈ దినాన్ని యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఎందుకంటే మేమున్న ప్రాంతంలో ఈ వినాయక చవితికి, దసరాకి ప్రతి మండపంలోకి వెళ్ళి నేను మంత్రాలు చదువుతూ పూజలు చేస్తుండేవాడిని. అలాంటి నన్ను ఆయన వెతికి రక్షించాడు. అందుకనే వాళ్ళకి బాధ వచ్చింది. ఎవరు విడిచినా దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి. ఒక రోజున మా అమ్మగారు నా దగ్గరకు వచ్చి, ఒరే రామకృష్ణ, మరి నువ్వు చూస్తే ఈ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయావు, నా గతి ఏంటి అని. అంటే ఆవిడ బాధ ఏంటి అనుకున్నారు? పుత్రుడు అనేవాడు పునామిని అనుకుని నుండి తప్పిస్తాడు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. మా ఇంట్లో అనేవారు, అపుత్ర గతమనస్తః, పుత్రుడు లేని వానికి పునామి నరకం తప్పదయా. పుత్రుడు లేని వానికి ఏం తప్పదట అంటే, కొడుకు అన్నవాడు తల్లి కొన ఊపిరిలో ఉన్నప్పుడు వచ్చి తులసి నీళ్లు పోస్తే ఆ కుమారుడు ఏం చేస్తాడంట, స్వర్గానికి ప్రాప్తుడు చేస్తాడు. పాపం మా అమ్మగారికి తెలియక నేనేమో అనుకుంది ఆవిడ. అయితే ఆమెకు ఒక వృత్తాంతం చెప్పాను. ఒక గ్రామంలో ఒక ప్రెసిడెంట్ గారు నడుచుకుంటూ వెళుతున్నాడట. ఒక మఠంలో నుంచి ఈ మాట వినపడింది, అపుత్ర గతమనస్తః, పుత్రుడు లేని వానికి పునామ నరకం తప్పదయా. ఈ ప్రెసిడెంట్ గారు ఆగి, అరే నాకు 4 కుమార్తెలు ఉన్నారు, కుమారుడు లేడు, నాకు ఆ స్వర్గం ప్రాప్తించదని ఆ మఠంలోకి వెళ్ళాడు. ఈయన వెళితే లోపలికి వెళ్ళారు. అయ్యా నా గతి ఏమిటంటే, నేను ఒక పని చెప్తాను చేస్తారా ప్రెసిడెంట్ గారు అంటే, ఎంత డబ్బైనా ఖర్చు పెడతానండి. డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, కానీ మీ భార్యకి చెల్లెలు ఉందా అని. ఉందండి. అయితే ఆమెను ఒప్పించి నీకు 2వ వివాహం చేస్తాను నీ భార్య ద్వారా అంటే, పాపం నిజమేమనుకుని ప్రెసిడెంట్ గారు ఏం చేశాడు, 2వ వివాహము చేసుకున్నాడు. కొంతకాలానికి ఏమైపోయిందంటే, ఒక రోజు ఈయన గారు గుడి నుంచి నడుచుకుంటూ వెళుతుంటే పంచాయతీ ఆఫీస్ లైట్లు వెలుగుతున్నాయట. ప్రెసిడెంట్ గారు ఈ సమయంలో ఏం చేస్తున్నాడు చెప్పమని లోపలికి వచ్చాడట. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఈ సమయంలో ఏం చేస్తున్నారు మీరు ఈ రాత్రి అంటే, మహానుభావా, ఏ నరకం గురించి అయితే భయపడ్డానో ఆ నరకమే రోజు ఇంట్లో చూస్తున్నాను అంటున్నాడట. అంటే ఇద్దరు భార్యలు ఏం చూపిస్తున్నారు, రోజును నరకం చూపిస్తున్నారు. మరొక 5 సంవత్సరాలకి ఆయనకి మరొక 3 ఆడపిల్లలు పుట్టాడు. అంటే 7 ఆడపిల్లలు తండ్రి అయిపోయాడు. అంటే ఏ కుమారుడు చాలా మందికి ఇప్పటికీ కూడా తెలియదు. యేసుక్రీస్తు లోకానికి కుమారుడుగా వచ్చి ప్రతి మానవుని కూడా ఆ పునామి నరకం నుండి తప్పించడానికి వచ్చిన ఏకైక దేవుడైనా. మా అమ్మగారికి ఈ విషయం చెప్తే ఆవిడకి నచ్చలేదు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నేను ఆవిడ చనిపోవడానికి సమయంలో కొన ఊపిరిలో ఉన్నప్పుడు తులసి నీళ్ళు పోయాలంటుంది. చూసారా, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇలా నా స్నేహితులు ఒక రోజు నా దగ్గరికి వచ్చి, ఒరే రామకృష్ణ, మరి మాతో స్నేహం చేయడం మానేసావు, అసలు నీకేం జరిగింది అని వచ్చారు. వస్తే నేను అన్నాను, నేను చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చానని చెప్తే వాళ్ళకి బాధ వచ్చింది. అంటే మేము చీకటి సంబంధులమా, పాపాత్ములమా అంటూ నాతో వాదిస్తున్నారు. నేను అప్పుడు చెప్పాను, ఒక ప్రార్థన ఇలాగుంది, అసతోమా సద్గమయ తమతోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అంటూ ప్రార్థిస్తున్నాం కదా. దీనికి అర్థం ఏంటో తెలిసి ఏంటంటే, నువ్వే చెప్పన్నా. నేను వాళ్ళకి వివరించాను. అసతోమ అంటే, ఓ దేవా, మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించుము. ఎక్కడున్నారట? అసత్యములో ఉన్నాము దేవా, మమ్మల్ని సత్యములోనికి నడిపించుము. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే సత్యమును. ఎందుకంటే అసత్యంలో చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, పైకి బాగున్నంత రీతిగా పర్సనల్గా బాగోలేదు. అంటే
పైకి ఒక జీవితం, లోపల ఒక జీవితం కలిగి ఉన్నారు. అందుకనే మానవుడు అసత్యంలో ఉన్నాడు. చూడండి, సత్యాన్ని నమ్మడానికి కొద్ది మందే ఉంటారు, అసత్యాన్ని నమ్మడానికి బోల్డు మంది ఉంటారు. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, నా మార్గం ఇరుకైంది, అందులో కొద్ది మందే. రెండోది, తమ తోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాము దేవా మమ్మల్ని వెలుగులోనికి నడిపించుము. చీకట్లో ఉన్నాము దేవా వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కానీ ఆ ప్రార్థనకి జవాబు యేసు ప్రభులో నాకు దొరికింది. ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక ఏమండి నిత్య నరకాగ్ని నుండి తప్పిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, చీకట్లో ఉన్న యోహాను 8:12 అంటున్నాడు ఏమనంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడింపగోరువాడు చీకట్లో నడవక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడుస్తాడు. కానీ మనిషి వెలుగై ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఇష్టపడలేదండి. ఎందుకంటే ఇందాక చెప్పాను, దుష్టత్వంలో మనిషి ఉండిపోయాడు. భక్తి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ చాలా మంది దుష్ట పనులు చేయడం మానుతున్నారు. చెప్పండి, అంటే భక్తి పెరుగుతుంది, భక్తి ఏం తరిగిపోవట్లా, కానీ మనిషిలో ఉన్న ఆ దుష్ట స్వభావం ఎందుకు పోవట్లేదంటే, పరిశుద్ధుడైన దేవుడు ఆ వ్యక్తి హృదయంలోకి. బైబిల్ సెలవిస్తోంది, నరుడి యొక్క ఆలోచనలు ఏంటంటే బాల్యము నుండి చెడ్డవి, బాల్యము నుండి చెడ్డవి. అంటే చూడండి, చిన్నప్పటి నుంచే వాడు చెడ్డ ఆలోచనలు కలిగి చెడు పనులు చేస్తున్నాడంటే దానికి అర్థం మానవ స్వభావం. అలాంటి దుష్ట స్వభావము నుండి దేవుడు విడిపించడానికి లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకు విడిపించడానికి వచ్చాడు? ఆయన ఆశీర్వదించడానికి. చూడండి, దేవుడు మంచి సృష్టిని ఇస్తే ఆయన మాట వినకుండా, చూడండి, ఈ దేహాన్ని ఆరోగ్యాన్ని దేవుడిస్తే మనిషి ఏం చేస్తున్నాడు? రకరకాల అలవాట్లకు వెళుతున్నాడు. మనిషికి దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, చీకట్లో ఉన్నాము దేవా మమ్మల్ని వెలుగులోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నారు, కానీ జవాబు వాళ్ళకి దొరకలేదు. కానీ యేసు ప్రభులో ఈ జవాబు నాకు దొరికింది. అంటే నా చీకటి బ్రతుకుని ఆయన ఏం చేశాడంటే వెలిగించాడు. దుష్టత్వము నుంచి ఏం చేశాడంటే ఆయన మళ్ళించాడు. ఎందుకంటే ఆశీర్వదించడానికి, కానీ శాపంలోకి వెళ్ళడానికి కాదు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి లోకానికి? దుష్ట మార్గంలో ఉన్న మానవుణ్ణి ఆయన మార్గంలోకి రావడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి, ఆయన నా స్నేహితుల దగ్గర కూడా ఇదే. మూడోది ఏంటంటే, మృత్యోర్మ అమృతంగమయ, అంటే మరణములో నుండి మమ్మల్ని జీవములోనికి దాటించుము దేవా అని ప్రార్థించాం. అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము. ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ లోకం తర్వాత మరొక లోకం ఉంది, అదే పరలోకం. అక్కడికి వెళ్ళడానికే యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఆ మార్గం ఎలా ఉంటుందో చూపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. మనుషులకు అర్థమవుతుందా? ఇప్పుడు మనుషులకి అర్థమవుతుందా? అసలు నేను చనిపోతున్న మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు దేవుడు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు అనే ఆలోచన లేకుండా దేవుడిని ఎలా వాడుకుంటున్నారు? మంచిదే, దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, మంచిదే, దేవుడు నీ సమస్యలు తీర్చాలి, మంచిదే, కానీ ఈ యొక్క మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. చెప్పండి, ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరు నశించుట ఆయనకి ఇష్టము అన్నాడు. మూడో, చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అసత్యంలో ఉన్న మానవుణ్ణి సత్యంలోనికి నడిపించడానికి వచ్చాడు. మరణములో నుండి జీవంలోనికి. కానీ మనిషికి ఎక్కదో, ఈ భూమి మీద ఎలా సుఖపడాలనే విషయాన్ని నేర్చుకుంటున్నాడు, కానీ దేవుడు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడు అన్న ఆలోచన అసలు ఆయన ఎందుకు వచ్చాడంటే, నరక శిక్ష నుండి తప్పించి నిత్యము ఆయనతో ఉండే ఒక జీవితం ఉంది. ఆ జీవితం కోసం యేసు ప్రభుని పంపించాడు ఈ లోకానికి. మరి యేసు ప్రభు కూడా చెప్పింది ఏంటి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే ద్వారం అన్నాడు. అంటే ఆయన తప్ప ఇంకెవరు లేరని చెప్పాడు. మరి ఆ మూడు విషయాలు నేను తెలుసుకున్నాను. నా స్నేహితులు నాతో మాట్లాడడం మానేశారు. ఎందుకంటే సత్యానికి దగ్గర ఎవరు మనుషులు ఎక్కువ ఒప్పుకోరు. నాశనానికి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఇష్టం వచ్చినట్టుగా జీవించేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అర్థం చేసుకుంటారా? నన్ను ఏమన్నారంటే, ఒకసారి బండి మీద వెళ్తే తణుకు, నా బండి మీద వాక్యాలు చూసి, ఒరే రామకృష్ణ ఈ బండి ఎవరిదన్నా? నాదే అన్నాను.
మరి క్రైస్తవ వాక్యాలు ఉన్నాయి ఏంటంటే, నేను పాస్టర్ గారిని అంటే నిన్ను కూడా దింపేశారా? అలా అర్థం ఏంటి చెప్పండి? మతంలో దిగిపోయావా? ఎవడు దింపడు, ఎవరు కూడా బలవంతంగా ఎవరిని కూడా మార్చరు. నన్ను మార్చింది ఎవరు చెప్పండి? యేసు ప్రభు తప్ప ఎవరు కూడా మార్చలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో నేను ఉన్నాను. ఆయన ఎంత ద్వేషించానో అంత నన్ను ఆయన ప్రేమించాను. ఒక రోజున మా అమ్మగారు, మా మేనమామ గారు నా దగ్గరకు వచ్చి, నా చెల్లికి వివాహం చేయాలంటే యజ్ఞోపవేతం ధరించాలి, గాయత్రిని ధరిస్తేనే తప్ప, అంటే ధన్యం వేసుకుంటారు కదా, అది నీవు చేసుకుంటేనే తప్ప నీ చెల్లికి వివాహం చేయడానికి కుదరదన్నారు. ఎందుకు చెప్తున్నా బ్రాహ్మణ కడుపులో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడవుడు ద్విజుడవ్వాలిరా, అంటే తిరిగి జన్మించాలిరా అని చెప్తున్నాడు. రెండో జన్మ ఎత్తాలన్నాడు. అంటే జన్మన దాయితే శూద్రం కరమనైతే ద్విజం, అంటే పుట్టినప్పుడు అందరిలో కూడా శూద్రులేరా, తిరిగి జన్మించాలిరా, ద్విజుడు అవ్వాలిరా అని చెప్పేవారు. మరి బైబిల్ దగ్గరకు వస్తే యోహాను సువార్తలో నికోదేమో ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి వారసుడు. అంటే ఇక్కడ తిరిగి జన్మించాలంటున్నారు, అక్కడ కూడా తిరిగి జన్మించాలి. మా మేనమామ గారితో నేను అన్నాను, వేమన గారి పద్యంలో ఒక పద్యం ఇలా చెప్పబడుతుంది. ఏముందంటే, జన్మకాలం బంబు ధన్యంబు లేవు, నడుగు బాటలలో నవ్వులు పాలగుచున్నాను, నడుమ ధన్యమేలా. అంటే దీనికి అర్థం ఏంటంటే, పుట్టుకతో పాపం ఉంది కానీ పుట్టుకతో ధన్యం లేదు. ఎప్పుడు వచ్చింది ఈ ధన్యం అంటే, మధ్యలో వచ్చింది నన్ను పాపము నుండి విడిపించలేకపోతుందని ఆ వేమన గారి యొక్క పద్యంలో మా మేనమామ గారు చెప్తే ఆయనకు కోపం వచ్చింది. మా నాన్నగారు వాళ్ళు సంధ్యావందన ప్రార్థన చేస్తూ నీళ్లు వదులుతున్నారు. ఓం కన్యపుత్రాయ నమః, ఓం పంచగాయ నమః అని నీళ్లు వదులుతున్నారు. వాళ్ళు తెలియకుండానే ఆరాధిస్తున్నారు యేసు ప్రభుని నా ఇంట్లో. అసలు ఓం కన్యపుత్రాయ నమః అంటే ఓ కన్యకకు పుట్టినవాడా, పంచగాయ నమః అంటే 5 గాయములు గలవాడా అంటున్నారు. యేసు ప్రభు సిలువలో 5 గాయములు పొందాడు. చెప్పండి, ఆయన సిలువలో 5 గాయాలు పొందాడు. కన్యకకు పుట్టినవాడు అంటే మేము పూజించిన వారు ఎవరు కూడా కన్యకకు పుట్టలేదు. అట్లయితే పాపము నుండి ఎవరు విడిపిస్తారు? మా నాన్నగారు వాళ్ళు ఇంకొక నీళ్లు వదులుతూ వాళ్ళు ఏమనేవారంటే, పాపోహం పాపకర్మ సాహిమాం కృపాయా దేవ శరణగత వత్సల. అంటే పాపములో పుట్టి పాపములో నేను నశించిపోవచ్చున్నాను, అన్యదా శరణ వచ్చంటే శరణ వచ్చుచున్నాను దేవా నన్ను రక్షించుము. ఏమన్నాడు? ఈ ప్రార్థన చేస్తున్నాం, ఎవరు తప్పిస్తారు? పాపం లేని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆయనే మానవుల్ని పాపము నుండి తప్పించి నిత్య జీవానికి, ఆ మోక్షానికి, పరలోకానికి వారసులు చేస్తున్నారు. ఒక రోజున మా బామ్మగారు అంటే మా నాన్నగారు తల్లి మాకు హై బీపీ వచ్చారు, చనిపోయింది. కింద పడుకోబెట్టి ముక్కులో దూదులు పెట్టారు, తల కింద దీపం పెట్టారు. ఇవన్నీ జరిగిపోతున్నాయి. మా నాన్నగారు అందరూ అప్పట్లో ఈ ఫోన్లు అంత లేవు, టెలిగ్రామ్స్ కొట్టారు. ఎవరు? మా పెదనాన్నలకి, బాబాయ్లకి. మా అమ్మ చనిపోయింది, మీరు తణుకు రావాల్సిందిగా కోరుతున్నాను, టెలిగ్రామ్స్ వెళ్ళేయండి. ఈలోగా జరిగిన విషయం ఏంటంటే, 4 రోజుల క్రింద చనిపోయిన లాజర్ను లేపాడు కదా మా నాన్నమ్మని లేపడా. ఆయన దగ్గరికి, ప్రభువా నాలో ఏమీ లేదు. మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ, మా బంధువులు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి ఏడుస్తున్నారు మా బామ్మగారు శవం దగ్గర. నాకు ఆలోచన వచ్చి, ప్రభువా నాలో ఏమీ లేదు, యేసు నామములో మా నాన్నమ్మ లేచి కూర్చోవాలి, ఆమె అనేసరికి నిజంగా లేచి కూర్చుందండి. గుండె ఆగిపోయినంత పని అయిపోయింది నాకు. ఎందుకంటే చచ్చిపోయింది లేచింది అనేది సుమారు 4 గంటలు అలా ఉండిపోయింది. ఆవిడ లేచి ఆవిడ ముక్కులో దూదులు తీసుకుని అంటుంది, ఇదేమిటి ఇక్కడ పడుకోబెట్టారు నన్ను? ఏం లేదు అత్తయ్య గారు, ఏం జరగలేదని తీసుకెళ్ళి ఆవిడ మంచం మీద కూర్చోబెట్టారు. మంచం మీద కూర్చోబెట్టి ఈలోగా ఈ ఏడవడానికి వచ్చారు చూసారా, వీళ్ళందరూ పరుగును పారిపోయారు. ఎందుకు? మంచిరాజు మాణిక్యేమో దయ్యం అయిపోయిందేమో అని భయం వేసింది వాళ్ళకి. ఇది చెప్తే నమ్మరు, సంవత్సరం వరకు మా ఇంటికి ఒక్కళ్ళు వచ్చేవారు కాదు. ఈలోగా జరిగిన విషయం ఏంటంటే, రాజమండ్రి నుంచి మా పెదనాన్నగారు వచ్చి ఆయన ఇంట్లో రిక్షా దిగి ఇంట్లోకి ఎలా వస్తుంటే, ఇల్లంతా ఇలా టెంట్లు లేవు, ఏడుపులు లేవు, ఏమీ లేవు. ఏం చెప్పమా విడుదల ఎక్కడ పడుకోబెట్టాడు శవాన్ని? లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే మా బామ్మగారు ఇలా బొగ్గ మీద వేసుకుని చూస్తుంది. అప్పటికే ఆవిడకి 75 సంవత్సరాలు.
వచ్చి మా నాన్నగారు, ఒరే అమ్మ బ్రతికుందిగా టెలిగ్రామ్ ఇచ్చో, నీకు పోయే కాలం వచ్చిందంటే, లేదురా నా భార్యని అడుగు, నిజంగా చనిపోయింది అమ్మ అంటున్నాడు. ఆయన ఏం చెప్పాలో తెలియక మా ఒడితో దగ్గరికి వెళ్ళి మంత్రం వేశాడు, ఆ మంత్రం ఆమె లేపింది అన్నాడు. నేను చేసిందేంటి? ప్రార్థన చేశామంతే. అది ఆయనకి ఇష్టమైంది. ఆమెను ఏం చేశాడు? దేవుడు లేపాడు. లేపిన తర్వాత ఇంకా మా మేనతలు అజ్రం పెరవలి ఇలాంటి ప్రాంతాల నుంచి మా మేనతలు వచ్చారు. ఒక్కొక్కరు వచ్చేసరికి ఇప్పుడు ఇలాగా హాల్లో కూర్చుని ఇలా బొగ్గ మీద వేసుకుని చూస్తున్నా, ఇదేంటి చచ్చిపోయిన టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నయ్య, ఇది బ్రతుకుంది అమ్మ అని. అమ్మాయి ఎలా ఉన్నామని పలకరించకుండా వచ్చిన వాళ్ళు అందరూ మా నాన్నగారిని తిట్టడం, వెళ్ళిపోవడం జరిగింది. మా నాన్నగారు తల పట్టుకుని, ఇది చచ్చినట్టుగా లేకుండా ఇది బతికి నన్ను చంపుతోంది అనుకున్నాడు. లోపలికి వచ్చిన అందరూ తిడుతున్నారు. నా దగ్గరకు వచ్చాను, ఒరే రామకృష్ణ అసలు ఏం చేసావురా చెప్పరా, రేపొద్దున హైదరాబాద్ నుంచి సత్యం వస్తాడు తెల్లారితే అంటే. నాన్నగారు ప్రార్థన చేశానంటే నమ్ముడైనా, ఎందుకంటే అలాంటి కార్యాలు ఎప్పుడు కూడా జరగలేదు. ఆవిడికి 10 సంవత్సరాలు బ్రతికిందండి. 75వ సంవత్సరంలో జరిగింది. 85వ సంవత్సరంలో ఆవిడ చనిపోయింది. ఎందుకంటే అలాంటి కార్యాలు దేవుడు నా పట్ల మా ఇంట్లో జరిగించాడు. దేవుడు చేసిన కార్యాలు ఎవరు కూడా చేయలేరు. అయితే మా పెద్దలు అందరూ కలిసి ఒక రోజున నాతో కూర్చొని అంటున్నారు, రే రామకృష్ణ, మా తర్వాత ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేయాలి. ఆ యేసు ప్రభును విడిచిపెడతావా? విడిచిపెట్టమంటే నేను విడిచిపెట్టనండి అని. అంతే, నన్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టి నోట్లోంచి రక్తం వస్తుంది, ఒక గదిలో పడేశారు. ఎవరు ఏం చేసినా మాత్రం నేను మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టను. ఎందుకంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నా జీవితాన్ని ఆయన మార్చాడు, ఎవరు మార్చలేదు. విడిచిపెట్టేశారు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? తణుకు బస్ స్టాండ్లో కూర్చొని ఆలోచిస్తున్నాను. దేవుడు హైదరాబాద్ వెళ్ళమని నన్ను ప్రేరేపిస్తే అక్కడికి వెళ్ళాను. మా నాన్నగారు కజిన్ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఉద్యోగం సంపాదిద్దామని వెళ్తే ఆయన రికమెండ్ చేసి ఆయన ఇంటికి తీసుకెళ్తే ఆయన ఒక వ్రతం చేస్తున్నాడు. వ్రతం చేస్తూ నన్ను అందరినీ వదిలేశాడు. పంతులు గారు కొబ్బరికాయ కొట్టండి అన్నారు. కొట్టనండి అన్నా. హారతి వెలిగించండి నన్ను. మా బాబాయ్ నా చెవులు అంటున్నాడు, రే ఎవరికి లేని భాగ్యం నీకు దొరికిందిరా అంటే, భాగ్యమా నా పిండాకుడా అనుకున్నాను. అయితే ఇట్లాంటివన్నీ జరిగేసరికి ఏమైందిరా అని అడిగితే, నేను నన్ను యేసు ప్రభుని నమ్ముకున్నాను బాబాయ్ అంటే, ఇంకా చిడత పులిలాగా అయిపోయింది కళ్ళు. నన్ను అనుకున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోయి నా బట్టలన్నీ బయట వేసేసి, నువ్వు వెళ్ళిపో, సూర్యనారాయణ గారి వంశంలో చెడగొట్టామని ఎదుర్కొంటూ స్నానాలు చేసేసి. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఎందుకో ఒక వ్యక్తి దేవుని వైపు, యేసు క్రీస్తు వైపు తిరిగితే మనుషులు ఒప్పుకోవట్లేదండి. ఆడు తాగేసి ఇష్టానుసారంగా బ్రతికినా పెద్ద పట్టించుకోరు. కానీ దేవుడు నన్ను అలాంటి చెర నుంచి విడిపించాడండి. ఎవరు విడిచినా ఆయన మాత్రం నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక రోజున మేము తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు అనే ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చింది. రామకృష్ణ, నీ దేవుడు గొప్పవాడు అంది. ఏమైందమ్మా అంటే, మా బంధువులు, మా కొలీగ్స్ అందరూ కూడా ఏమంటున్నారంటే, మీ వాడు ఆ మతంలోకి వెళ్ళిపోయాడు, వాడిని ఏదో ఒకటి చేయండి అని నా మీద, నా జన్మ నక్షత్రం, నా ఫోటో ఒక చేతబడి చేసే వ్యక్తి దగ్గర తీసుకెళ్లారట. తీసుకువెళ్ళి వీడిని ఎలాగైనా చంపేయాలన్నట. ఆ వ్యక్తి కొన్ని దినాలకు వచ్చి ఏం చెప్పాడంటే, అమ్మా మీ అబ్బాయి నమ్మిన దైవం సామాన్యమైనడు కాదు, చేసినోడు చచ్చిపోతారు, చేయించిన మీరు చచ్చిపోతారు, జాగ్రత్త అన్నాడట. ఏమన్నాడు? చేసినోడు చచ్చిపోతాడు, చేయించిన మీరు కూడా చనిపోతారు, జాగ్రత్త, మీ అబ్బాయి జోలికి వెళ్ళకండి అన్నట్ట. నాకు అప్పుడు అనిపించింది, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని ఎటువంటి దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. ఒకటి, యేసు ప్రభువు మీద దుష్టుడు ఎప్పుడూ కూడా ద్వేషంతో చూపిస్తాడు. ఎందుకంటే వాడి రాజ్యంలోనికి చాలా మంది వెళ్ళిపోతారని ఏం చేస్తూ ఉంటాడు? మనుషుల్ని, ఇది నమ్మకం, ఇది మతం. నన్ను మా బాబాయ్, చాలా మంది నన్ను, మా నాన్నగారు అన్నదమ్ములు అన్నారు, ఒరే మా మాట వినరా, మాస్తంతా నీకు ఇచ్చేస్తాం, ఆ యేసు ప్రభుని విడిచిపెట్టే అన్నారు. నేను అన్నాను, మీ ఆస్తి నా ప్రభు కాలిగోటికి పోదు. చెప్తున్నాను వినండి, దేవుడు ఎవరు విడిచినా ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. అయితే మీకు ఇంకా 2 విషయాలు చెప్తాను, ముగిస్తాను. ఏంటంటే, అది 2008వ సంవత్సరంలో
ఎన్ జైపాల్ గారు అని మెడ్రాస్ నుంచి సేవకులు వచ్చి జంగారెడ్డిగూడెంలో మీటింగ్స్ పెడుతున్నారు. ఆ పెట్టిన సందర్భంలో నా భార్య అంది మనం కూడా వెళ్దామంటే నేను అప్పుడే ఇలాంటి ఒక ప్రదేశానికి వెళ్ళి సాక్ష్యం వాక్యం చెప్పొచ్చాను ప్రకాశం జిల్లాలో. నేను నిద్రపోయిన మా యొక్క రెండో పాప పెద్దమ్మాయి వాళ్ళ మావయ్య గారు అంటే వాళ్ళది కూడా ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఉన్న ఆటోని తీసుకుని వాళ్ళు జంగారెడ్డిగూడెం మీటింగ్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్తున్న ఆటోని అట్నుంచి సీతంపేట నుంచి వస్తున్న ఒక కారు వచ్చి వీళ్ళ ఆటోని కొట్టేసింది. ఇలా అంటుకుపోయి గుణపాలతో విడదీశారు. పెద్దమ్మాయి గుద్దగానే వెనకాల కూర్చుంది, గడ్డిలో పడిపోయింది. అక్కడ ఏదో గడ్డి మేపు ఉంది, ఆ గడ్డి మేపులో ఎగిరి ఆ గడ్డిలో పడిందంటే, లేకపోతే రోడ్డు మీద పడితే చచ్చిపోయేది. అయితే రెండో పాప మధ్యలో ఉంది, 8 సంవత్సరాలు. కాలు ఎముకలన్నీ బయటకు వచ్చేసి, చేతి వేళ్ళు ఇరిగిపోయినాయి, సైడ్ సీసం పెంకులు దిగిపోయినాయి. మేము అక్కడ కూర్చున్నాం మీటింగ్లో. జైపాల్ గారు వాళ్ళ అబ్బాయి జోసఫ్ పాస్టర్ గారు అంటే ఎవరో మీ పాప ఇక్కడ ఉంది అని చెప్పినప్పుడు ఆయన కూడా అనౌన్స్మెంట్ చేశారు, కోయిలగూడెం నుంచి వచ్చిన ఆటో యాక్సిడెంట్ గురైంది అని చెప్పి ఆ సమయంలో ఆయన ప్రకటన చేస్తే నేను దగ్గరికి వెళ్ళాను. రెండో పాప ఇలా రక్తంతో ఇలా కొట్టుకుంటుంది, ఎముకలన్నీ బయటకు వచ్చేసినాయి. అలా మైకం గమ్మేసింది కొద్దిసేపు. నాకు దేవుడు నన్ను బలపరిచి నేనున్నాను కదా భయపడకు అని దేవుడు నన్ను ధైర్యపరిచాడు. అయితే ఆ జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు నుంచి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేశారు. పాపకి మత్తు ఇచ్చారు, కాలు ఓపెన్ చేసి రాడ్లు వేస్తూ ఆపరేషన్ చేయాలని చూస్తున్నారు. పాపకి మత్తు ఎక్కల. ఏం చేస్తుంది, ఆ బెడ్ మీదే ఆ థియేటర్లోనే సండే స్కూల్ పాటలు పాడుతుంటే ఇదేనా చర్చ అనుకున్నావు, నోరు మూసి కూర్చోను. అప్పుడు అన్నాడు, డాక్టర్ గారండి నేను చనిపోవాల్సిన దాన్ని అండి, 8 సంవత్సరాలు అంటే ఏసై నాతో ఏదో పని ఉందండి అందుకని నన్ను బ్రతకనిచ్చాడండి. డాక్టర్ గారు మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అన్నట్టండి. మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు డాక్టర్ గారు అంటే అప్పుడు ఆయన 2 నిమిషాలు ఆగిపోయాడంట. ఈ అమ్మాయి ఏంటి ఇంత పెద్ద మాట అంది. ఈయన పడుకున్న కార్ డ్రైవింగ్ చేస్తున్నా భోజనం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా అదే మాట వినపడదు. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రి, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రి అనే మాట వినపడితే మరుసటి రోజున లైన్కి వచ్చాడు ఆయన. ఈ అమ్మాయిలో తెలియని శక్తి ఉందండి, అది తెలుసుకోవాలని వచ్చానన్నాడు. అప్పుడు ఆయనకి సాక్ష్యం వాక్యం చెప్పినప్పుడు పాపకు మంచి ట్రీట్మెంట్ చేశాడు, కుట్లేసి పంపించారు. 21 రోజుల తర్వాత మేము వెళ్తే డాక్టర్ గారు ఏమన్నాడు తెలుసా, మాస్టర్ గారు నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నానండి. అందరూ ఏమన్నారంటే కోయిలగూడెంలో మందిరంలో 4 రోడ్లు ఉంటాయి, ఇలాగా 4 రోడ్లు పొడుచుకుని ఉంటుంది మందిరం. పక్కన సొసైటీ వాళ్ళు వచ్చి మాస్టర్ గారు ఇంత గొప్ప యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అనుకున్నారు, ఈ 4 రోడ్ల స్థలం మీ అమ్మాయిని కొట్టేసింది అన్నారు. ఏం చేయమంటారు అన్నాను. ఏం చేయమంటే మీ దేవుడు బొమ్మ ఎట్టండి అన్నాడు. దేవుడు అంటలేదు బొమ్మ అంటున్నాడు ఆయన. నేను అన్నాను ఏం చేసినా ఆయనే చేస్తాడండి అని చెప్తే ఆయన కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు బిడ్డ మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది, చక్కగా సండే స్కూల్ నడుపుతుంది, పాటలు పాడుతుంది. అందరూ ఏమన్నారంటే వీళ్ళేదో పాపం చేశారు. అక్కడ ఎందుకు జరిగింది అనుకున్నారు, ఒక డాక్టర్కి సువార్త చెప్పి ఆ డాక్టర్ని రక్షించడానికి దేవుడు ఆ బిడ్డను పాత్రగా మామూలుగా వెళ్తే వాళ్ళు వింటారా, దేవుడు అలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడండి. నేను ఆఖరిగా ఒక విషయం చెప్తాను. ఒకసారి నేను తణుకు వెళితే మా బంధువులు 2 ఎంఎస్సి బీఈడి చేశారు. వాళ్ళు బట్టలు లేకుండా రోడ్డు మీద పరుగులు వెళ్తున్నారు. ఇదేంటి వీళ్ళకి ఏమైంది, మంచి చదువులు చదువుకున్నారు కదా అని మా అమ్మగారిని అడిగితే ఏం జరిగిందో తెలియదు కదరా, వాళ్ళ కుటుంబానికి శాపం వచ్చి తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు వీళ్ళందరూ చనిపోయారు, వీళ్ళిద్దరే మిగిలారు ఆ ఇంట్లో, మాకు చుట్టాలు అవుతారు. చూడండి అంత చదువులు చదువుకున్నారు కానీ వాళ్ళ జీవితంలో శాపం ఏం చేసింది చెప్పండి, ఏలుబడి చేసింది. క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ప్రతి శాపము నుండి ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రం నిన్ను విడువడు. చెప్పండి, మనుషులు ఎవరు దిగిపోయావా దించేశారా, ఎవడు దించుతాడు, ఎవడు దించడు. నన్ను చాలామంది వేశారు. ఇంకేమన్నా తెలుసు, నన్ను మిమ్మల్ని కొనేశారేమో, మీకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఇలాంటి పనికిమాలి మాట. యేసు ప్రభు ఏం చేశారు, ఎవరిని కాదు, నీ స్వయంగా నువ్వు వచ్చి
ఆయన నాకు కావాలంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక.